మంచి చూస్తారు మళ్ళీ చెప్పాలి ఎవరు అన్నది నీ కాడికి వచ్చి నిండు మంచం మీద కూకోండి మంచం మీద కూకున్న మనిషి కూకోమన్నాడు ఇదేం పాపం ఆఫీసర్ అయింది ఇంకా బలి అంటాడు ఎవడు మరి చెప్పు మరి జాన్ వచ్చిండని అన్నమాటగా అది కాదే నేను ఎప్పుడైనా నాయనమ్మ బాగున్నావా ఏందే ఏం సంగతి అని మాట్లాడతా గానీ మరి పేరు పెట్టింది ఆమె నా పేరు నా ఇంటికి వచ్చి మరి నన్నే అనిపిస్తుంది కదా చెప్పు నువ్వు ఎగేస్తున్నావు అంటున్నావు కదా ఎగేస్తున్నావు అంటున్నావు ఆమె ఏమంటుంది నేను అన్నే అనలేదు ఆయన పేరే పెట్టాను ఆయన పేరే పెట్టి చెప్పినావు మీరు చెప్పరా మరి నీకు ఓలొచ్చేలా గుర్తులేదా మీరు అనే మాటలకే వాడు మందు పోసుకొని చద్దామని రాత్రి ఉరికితే లేనిపోని కేసులు అయితే మీకు మంది సూతులు ఆరిపోసుకోవద్దు ఎవరు ఇల్లు వాళ్ళు చూసుకొని చక్క పెట్టుకోరి ఆయన పోయి నేను జాన్ పేరు పెట్టలేదు అంటున్నా ఆమె ఏమంటుంది ఇప్పుడు నేను ఎవరు పేరు పెట్టలేదు నేను జాన్ పేరు పెట్టలేదు అని అంటుంది మొక్క ముందే చెప్పింది మరి మీరు జానే అని ఇంటికి వాళ్ళ తల్లిని ఎందుకు అడిగారు పోయి వచ్చి అడిగింది మెత్తగా తింటారు కొడుకులు పెడతారు తింటారు ఏం చెప్తారా నువ్వు కాదు వచ్చి ఇంటికి వచ్చి చెప్పింది అమ్మ ఎవరికెందుకు తెలియదే ఊరందరూ తెలుసు ఆ వచ్చే నా చూడుకోవడం నీకు గుర్తులేదా మరి ఉత్తగా నా మీద ఎందుకు అనాలి మరి నా సంసారం ఆగవయ్యా నీ ఇంకా నేనుంటేనే మరి నన్ను ఎందుకు అనాలి మీరు చెప్పు అది కాదు రేపు సవరత్వం కాడ 50,000 పెట్టి కూకుందాం భారీ నీ కాడికి నువ్వు పోయి దొంగ నువ్వు బయట అవుతుంది ఎందుకు మరి ఒంటికి లేదు 50,000 దండగలు పడతాయి గుర్తు పెట్టుకోరు నేను అది కాదు నేను అది కాదు అలాంటివి కాదు మరి ఇంట్లో బయట వేసాడు ఎందుకు మరి అన్నమాట అంటే నువ్వు మరి అనిపించలేదు మరి ఆమెతో అనిపించవు మరి ఆ ఎడి పిల్ల మాట్లాడట్లేదుగా అది కాదు చూసినావా అది కాదు ఎప్పుడైనా నాయనమ్మ బాగున్నావా అని నేను మందలు ఇచ్చి నువ్వు నాకు చెప్పేది మీరు పలానా పిల్లని చేసుకొని తాగమయ్యేందిరా అని నన్ను అంటది నేను వచ్చి మాట్లాడినాట మరి అది కాదే ఎప్పుడైనా నీ నాయనమ్మ అని పిలుస్తానా ఏమని పిలుస్తానే మరి అప్పుడు రాలేదా నీకు డౌట్ ఎందుకు ఇక జానగాడు పుణ్య అనుకుంటానే అన్ని మీదే నీకు ముందు రా మరి ఎన్నడన్నా నేను ఏమని పిలుస్తానే నిన్ను మీరు భలే లంజల్ని చేసుకొని భలే సంసారం చేస్తురేందిరా అని నువ్వే అంటావు కదా ఉన్నూరు ఇట్ట చేస్తుంది నిన్ను అది ఇట్ట చేస్తుందని నువ్వే అంటావు నేను ఎప్పుడైనా నిన్ను నాయనమ్మని పిలుస్తా నేను వచ్చి మంచం వల్ల కూకుండేది అవన్నీ తెలియదా నీకు నా కాడికి వచ్చినోడు మరి నా కొడుకు ఆఫీసర్ అయింది అంతే మరి గది అడుగు అంతేగాని అది అడుగు చీరావులు నా కాడికి వచ్చిండ్రు అయితే మరి నా కొడుకు నువ్వు గుర్తుపట్టాలి గుర్తుపట్టి మంచం వల్ల కుక్కో పెట్టుకుందానే అని అన్నది పక్క నవ్వుతాడు మరి ఎవడు అడ్డ కన్నాను కళ్ళు కనబడవాట మంచం వల్ల తీసుకుపోయి కుక్కో పెట్టిందట ఇదెక్కడ న్యాయం చెప్పిగా అది కాదమ్మమ్మ ఎప్పుడైనా నాయమ్మ భావనవయ్యా అయ్యా భావనవయ్యా నన్నే మందలిస్తుంది
నాయనమ్మ బాగున్నా భలే లంజాలు చేసుకొని భలే పీకిలాట పడ్డారు మీరు అని నాతో అంటది. ఊరుకో నాయనమ్మ అని నేను వచ్చి మంచం వల్ల కూకున్నాడా? నేను నాయనమ్మ అని పిలవనా? ఎవరైనా వచ్చి మంచం వల్ల కూకుండు ఇటో నన్ను అంటుందా అంటే ఇగో వచ్చి మా అమ్మతోని ముసలమ్మ అడిగింది, మా అమ్మ జానయ్య ఆట ఇట్లా వచ్చిందట గిట సంగతి ఆట అని అంటే నేను వచ్చి ఇప్పుడు ఆ సీనన్న నాళ్ళని తీసుకొచ్చి అడిగిస్తున్నా. సిరిమావ మేమందరం ఈయన కూకున్నాం. నీకు ఇప్పుడు 2 రూపాయల బిల్లు ఇస్తే అది రూపాయో 2 రూపాయలు నువ్వు చెప్పగలుగుతావు. ఆ మనిషిని చూసి నువ్వు గుర్తుపట్టలేదా? చెప్పిగా నీకు ఇప్పుడు 5 రూపాయల బిల్లు ఏదో ఒక బిల్లు ఇస్తా, అది ఎంత బిల్లు అయిందని నువ్వు చెప్తావు. అలాంటిది నీకు ఎదురుంగొచ్చి కూకొని మాట్లాడిందంటే వాళ్ళని గుర్తుపట్టలేదా? మేము పోరగాళ్ళందరం ఈడ నిలబడితే ఆడోడో పిలిపించి గుత్తసాన్ పలదంగా పోయిర్రు అని మేమే అన్నాం. ఇంకా బాబాయ్ నేను ఎప్పుడైనా నాయనమ్మని పిలుస్తా. అలాంటిది మరి నిన్ను నాయనమ్మని పిలవలేదా వచ్చినోడు? మరి చెప్పు. మరి మీ ఇంటి వరకు అంటే మరి నా పేరు ఎందుకు చెప్పినవే? మరి ఎవడైనా పీటీనే మాటలు మాట్లాడొద్దే. నేను ఎప్పుడైనా నానమ్మని పిలుస్తా. చెప్పండి మరి ఇదంతా ఎందుకు వచ్చింది? ఆ ముసలి వచ్చి మరి మా ఇంటికాడ ఎందుకు పిలవాలి? ఎందుకన్నావా? నేను పొద్దుడికి 50,000 పెట్టి సంవత్సరం కాడ కూకుంటా. వాళ్ళతోనే పిలిపించి మళ్ళీ నీతోనే అనిపిస్తా. నీకు తెలుసా నేను ఎప్పుడైనా నానమ్మని పిలుస్తాగానేమో ఇంత పుట్టకోరి మాటలు ఎందుకు? మరి ఓ అమ్మమ్మ మళ్ళీ ఇప్పుడు చూసినావా అయ్యా కాంచుకున్నాయని చెప్తుంది. కాదు కానీ అన్నారు ఇంటికి వచ్చిందంటే ఎవరొస్తాడా కాకపోతే నీ పేరు ఉందో నా పేరేందా ఏ వచ్చిందని అన్నారు. అంటే అతను నా కాడికి ఎందుకు వస్తుందా మనోడని అది కాదు. నేను ఎప్పుడైనా నిన్ను ఏమని పిలుస్తానే? నువ్వే ఇంకా అయ్యా నీ సంసారాలు చక్కా చేసుకోరా, వాడొక్కడే పుట్టిండు, నువ్వు ఒక్కనే పుట్టినావు. అదే దాని గురించి కాదే, నాకు ఇక్కడున్న మ్యాటర్ మాట్లాడు. అది లంజదో దొంగదో తర్వాతకి మాట. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నన్ను ఇంత ఫెయిల్ చేస్తున్నావు అంటే నువ్వు చూడు. మరి నేను వస్తే ఎప్పుడైనా ఈ బజార్లో కలిస్తేనే నువ్వు మందలిస్తావే నన్ను. నా ఇంటికి ఎన్నర్లేని మనిషి ఎవడు వస్తాడు నా ఇంటికి? అయితే ఎవరు రానోడు? అయితే నేనేనా మరిగా చెప్పు. ఓ అమ్మమ్మ అయ్యే కాంచనే అని చెప్తుంది. మరి మా ముసలి వచ్చి మరి నన్ను ఎందుకు అమ్మతో అంటుందట? అన్నావు కానీ మరి ఇంటికి వచ్చి అమ్మతోని నేను ఆ రోజే పిలిపించి నిన్ను అడుగుదామంటే నువ్వు లేవు ఇంట్లో తెలుసా? నేను అనలే అమ్మమ్మ, నేనేమన్నా తిడితే నిన్న మొత్తం అన్నది ముసలి కూడా పేరు పెట్టలేదు కదా. ఏ మాట మీరు తిన్నది అరక్క ఒక్కోరు బాగా అసలు అలసైపోయింది. సర్లేదు ఒక్కదాని బట్టే రావే అని నా ఇంటికాడ పండ పెట్టుకున్నాయా? ఇక పొద్దుగా లేచి కొడుకు కాబడదా పోయింది. అది కాదమ్మా, నేను ఈ ఊర్లో ఇంతగానం తిరిగిన నా గురించి తెలవదా నేనేందనేది? మరి ఎట్లా కాంచుకుర్రే నువ్వు చెప్పా అది కాదు. ఆడోడో వచ్చినావు కూకోబెట్టినావు ఓకే. మరి అదే నేను వచ్చి కూకుంటే నానమ్మ ఏందే మరి బాబాయ్కి ఎట్లా అయిందే ఏం సంగతే అని నేను ఇట్లా మాట్లాడతా గానీ పక్క పక్క అన్న అవుతారా? అసలు మీ ఇంటికి వచ్చాడు చేసేవాడు. అది కాదు మరి ఊరు మొత్తం కొట్టుపోయిందా? నీకు నోరు లేదా? ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అని అనవైతే
మళ్ళా నువ్వు అది కాదు ఆ రోల్ మీద కూర్చొని ఆయతో మొత్తుకుంటున్నావు, అదే ఇంట్లో మొత్తుకుంటే వీళ్ళందరూ రారా? నేను కూడా తిట్టినాయా, అరే వాడు నువ్వు తెలవని ఇంట్లోకి రమ్మంటే నువ్వు ఎట్ట పోయినావని తిట్టినా. ఇంట్లోకి పోద్దా పైసలు ఇస్తారా అంటే ఇంట్లో పోయిందట, మళ్ళీ ఇద్దరు మంచం మీద కూకుర్రట. చూడు దాని మాటలు. ఏందా మరి ఇప్పుడు ఎట్టండి అప్పుడే కూర్చుందాం రాడంగా పోయి మంచం వాళ్ళ కూకోబెట్టి మళ్ళాడట కిల్ల కిల్ల నవ్వుతాడట. అమ్మలాల అక్కలాయల ఆడ రోల్ మీద కూకున్నంత గట్టిగా పిలిచే వారికి వీళ్ళందరు రారా? అది గిట్టానంగా చూసినా గానీ ఎవడో మరి ఎవడో అయితే ఇక నా పేరే పెడతావా నువ్వు? ఇట్టినా పోయిండు ఇట్టినా పోయిండు ఈమె చెప్తాను అనలేదట కానీ ఈమె అది అనలే అది అనలేదు. మరి చూపెట్టుకునే నల్ల సీటు అది కాదు, వచ్చిన కాంచి నాకేమన్నా టూపి కనబడదా? ఏం కనబడ్డది? లాగేసుకున్నాట నల్లంగి దొడుకుండాట, లాగేసుకున్నాట నల్లంగి దొడుకుండాట. పెట్టలేదులే ఇది కూడా అనలే. నువ్వు అనలేదు నేను ఎప్పుడైనా నాయనమ్మ బాగున్నావా అనే ఏందని ఇట్లా మాట్లాడతా. ఆడోడో సరే నేను సపోజ్ నేనే వచ్చింది అనుకో, నాయనమ్మ ఏంది బాబాయ్ కిట్ట జరిగిందట మరి పోతున్నావా లేదా ఏంది ఏం సంగతి అని ఇట్ట మాట్లాడతా గానీ మంచం మీద కూకుందాం రావే నేను తెల్లారి 4 గంటలకు వస్తా 500 ఇస్తా ఏంది నీకు వచ్చిండు నా చిల్లర్లు ఏమని పోయిండు. మరి పోయారు ఒక్క మగ పురుగులేడా తల్లి కొడుకు పోయి పుస్తకాలు పోయి అక్కడ ఉన్నారు మరి అక్కడ ఉన్నాడు. మరి నా గొంతు గుర్తుపట్టలేదా? నేను చెప్పు ఇదంతా కాదు అయ్యా అయ్యా అంటున్నావు కదా, నేను గంత దూరంలో ఉండగానే జానా ఎప్పుడు వచ్చినావు అయ్యా అని అనేదానివి, నా గొంతు గుర్తుపట్టలేదా నువ్వు? చెప్పు పయ్యాను వాళ్ళు ఎవరికి వచ్చి మరి 10 ఏళ్ళ మనిషి గుర్తుపట్టాలి. వచ్చిన పేరు పెట్టలేదు పోయి వాళ్ళ అమ్మని అడగొచ్చునా మీరు? అదే అడగొచ్చు ముసలమ్మ బాగుంటది. పోయిండాడు బండి మీద పోయిండు పళ్ళ ఇవాళ ఇదైంది రేపు ఇంకోటి అవుతుంది, అది కానీ నా మీదకే అంటారా? మరి చెప్పురిగా అదే కదా. ఇంకోసారి నా పేరు వెళ్తే మాత్రం నేను మాత్రం మంచోనే కాదు, సౌరలక్షం కాడికి పిలిపించి ఎట్లా తూతూ అని ఊపిస్తా గది. అవును అది కాదే ఒక్కటి నేను ఎసంటి అనేది నీకు తెలవదే. నాయనమ్మ నాయనమ్మ అని పిలుస్తా, నాకు నీలాంటి ఒక అమ్మున్నది. మరి అది ఎట్లా వచ్చి చెప్తుందే నువ్వే పోయి కూకొని చెప్పిన మాట అని అంటుందా? మరి వచ్చి ఆ ముసలు వచ్చి ఆడ చెప్పే వరకు ఎట్లా అవ్వదు, వస్తుంది చూడు. మరి నువ్వు ఇంట్లున్నప్పుడు అయ్యా ఎవరు వచ్చిర్రు అని మొత్తుకుంటే వీళ్ళందరూ రాకపోయిర్రా? మరి ఇంతసేపు వచ్చి చెప్పవైతే అట్లా నువ్వు ఇంత కిరమడే పోతా నువ్వు మచ్చాల కూర్చుంటావు అంతటి రోజులు ఎట్టున్నాయి. నువ్వు పెద్ద మనిషిని వాడు వచ్చాడు పెట్టుకొని వచ్చిండు మంచాల కూర్చుండు కిల్ల కిల్లనే ఎవరో చెప్తావు బుక్కురా. నేను 2 జంపలు వేసుకుంటాను, నేను పోయేదాన్ని కాను ఒక ముచ్చట చెప్పేదాన్ని కాను. నేను నీ కాడికి వచ్చావు మీద కూర్చున్నాను, నీ కొడుకు వచ్చిండు మొత్తం ఇదే. మరి అంటే నీ కొడుకు వచ్చిండని ఎవరు అన్నారు? వీళ్ళు అంటేనే నాకే వెరకాయ వీళ్ళంటే వాళ్ళు రంకులది
మరి ఇప్పుడు మాట ఎందుకు మారుస్తుంది మారుతాయి పొద్దు మనుషులు అది కాదు మరి తెల్లారగట్ల రేపు ఉదయం సావలతం కూడా 50,000 పెడతా పెట్టు పెట్టి పిలిపిస్తా నిన్నే పిలిపిస్తా ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వే చెప్పినావు కాబట్టి మరి నువ్వే వస్తావు మరి అయ్యో వీళ్ళందరూ అంటే మళ్ళా అది కాదు ఆ మాట జానయ్య నేను పేరు పెట్టి అనలే నువ్వే అన్నావని ఆమె అంటుంది మరి నేను చూసిందా నేనన్నా మరి చూసిందా అది చూసిన దానికి లేదుగా నేను చూసిందా నువ్వు చూడకుండా నీ మీద ఎట్ట నా మీద అంటా ఎప్పుడన్నా మరి ఎప్పుడైనా నాయనమ్మ అని నేను పిలిచి దగ్గరకు వచ్చి మాట్లాడతా నేనాట నన్ను కూకోబెట్టిందట నేనాట పక్క నవ్విందట 500 నేను ఇయ్యనికి పోతే వద్దని అన్నదట మళ్ళీ తెల్లారగట్ల 4 గంటలకు వచ్చి నీకు ఇస్తా రెడీగా ఉండు అని అన్నదని ఊరుకో అది కాదమ్మమ్మ ఎవడో 4ంటికి వస్తానన్నాడంటే ఓ రేతురు కాడ ఈ తడక పెడతా మాట్లాడి మేము రేగు పెట్టుకోను మాకు పానం కొట్టుకోను ఎవడో కావచ్చు 4ంటికి ఏమన్నా చేతడా ఏమని మళ్ళా పలకకుండా ఈ చిన్నమ్మని కూతేస్తే ఆ నుంచి పిలిస్తే రావా ఇక్కడ పండుకుంది రావా అంటే నేను అదే తెల్లారగట్ల అందరం కలిసి నడుచుకుంటూ వస్తుంటే మధుగాడు ఇంకోరు ఈడ కూకుంటే నేను నాట్యం నారాజు గాడు నవీన్ గాడు మేము అందరం ఆన్ చేస్తున్నాం బొమ్మ గురించి మాట్లాడదానికి ఈడికి వచ్చే వరకు ముసల్దాని ఇంట్లోకి ఎవరో పోయిర్రట మంచం వల్ల కూకోబెట్టిందట మందు తెచ్చుకుందాం 500 ఉన్నాయి చిల్లర లేవు తెల్లారు నాకట చెప్పిండమ్మా అక్కడికి 2 పుడతాయి అయితే ఇట్లా అని చెప్తే మరి ఆగు చెప్పింది ఓ అమ్మమ్మ అయితే వాడు చెప్పిండు మరి వాడోడో మరి ముసలోడో ఓసోడో మరి అని పట్టుకొని గుద్దలదానా పోయిర్రా బాయ్ అని నేను నేను నాకెవరు కావాలి ఆ సిరిమావగానే ఉండు నీకెక్కడిదిరా నువ్వెప్పుడు పోయినావు మధుగాడ ఈడ కూకున్నప్పుడు అందరికి చెప్పే ఆ ముసల్దాని గురించి అని చెప్పే ఇవాళ ఇదైంది రేపు ఇంకోటి అయితే బాగుండదు మళ్ళా